అంతర్జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు బాటలు వేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థల మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించి అక్కడి యువతకు సందేశాన్ని ఇచ్చారు. ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం మిన్నా అని, మనం చేస్తున్న రక్తదానం వల్ల ఎన్నో ప్రాణాలు నిలిపిపోయిన వారమవుతామని అన్నారు. విద్యార్థి దశ నుండి యువతను రక్తదానం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, ఆర్ఏ మామ, యూట్యూబ్ ఛానల్ బృందం సభ్యులు, బీజేపీ జనసేన నేతలు పాల్గొన్నారు. మనం తలుచుకుంటే ప్రపంచం కూడా మన చేతిలో ఉంటదని నిరూపించినటువంటి యువకుడు, ఆయన సాధించినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఆయన వరకు, ఆయన టీం వరకే ఉండిపోకూడదు. 10 మందికి కూడా సహాయపడే కార్యక్రమంతో మనం శ్రీకారం చుట్టాలని చక్కని ఈ రోజు ఈ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఎంతో మంది పెద్దల్ని ఈ రోజు వేదిక మీద రప్పించే బృహత్కరమైనటువంటి కార్యక్రమం చేసినందుకు మరి రమణకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి సోదరులు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు, అలాగే మరొక సోదరులు స్థానిక శాసనసభ్యులు నడుగుంటి ఈశ్వరరావు గారు, అలాగే మరొక సోదరుడు జనసేన సమన్వయకర్త అయినటువంటి విశ్వక్సేన్ గారు, ఆనంద్ గారు, శ్యామ్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. రణస్థలం ఎచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతిరథ మహారథులకు, నాయకులకు, ముఖ్యంగా మా యువతి యువకులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ఎచ్చర్ల నియోజకవర్గం ఎప్పుడు కూడా నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి నుంచి ప్రత్యేకమైనటువంటి అభిమానం మా కుటుంబం మీద చూపిస్తున్నారు. అది ఇంతవరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నా కుటుంబం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం తాలూకా ప్రేమ పొందాలంటే పెట్టి పుట్టాలి. అటువంటి విధంగా మీరందరూ కూడా మనకి గతంలో, ఇప్పుడైతే కేంద్ర మంత్రిగా ఉన్నాం కాబట్టి పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు మనకి దేశమంతా ఒకటే జ్యూరిస్డిక్షన్ అయిపోయింది. కానీ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు